ఇక రోహిణితో మాణిక్యం ఇంకెన్ని రోజులు ఇలా దాక్కోవాలి? ఎంతకాలం నాటకం ఆడాలి? అబద్ధం చెప్పాలి అని మాణిక్యం అంటాడు. అయితే అక్కడి నుంచి షాప్ తీసేయండి అని రోహిణి చెప్తుంది. అది మా పూర్వీకులది. మటన్ కొట్టు మాణిక్యం అంటే పోస్ట్ మ్యాన్ పిన్ కోడ్ కూడా లేకుండా నేరుగా నా షాప్‌కే వస్తాడు అని షాప్ తీసేయడం కుదరదు అని అంటాడు మాణిక్యం. నిన్ను నమ్ముకుంటే నా తలరాతనే మార్చేలా ఉన్నావే. ఆఖరిసారిగా చెప్తున్నా మీనా నా దగ్గరకు వస్తే ఈసారి నిజం చెప్పేస్తా అని మాణిక్యం అనడంతో రోహిణి షాక్ అవుతుంది. ఇప్పుడేం చేద్దామే అని రోహిణి, విద్య అనుకుంటారు. మనోజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నావు. నీకు తెలియకుండానే సమస్యలు చుట్టుముడుతున్నాయి అని రోహిణితో విద్య అంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండు అని రోహిణి విద్యకి సలహా ఇస్తుంది. ఏదో ఊహించుకుంటే ఏదో జరుగుతుందని తన పరిస్థితిని తలుచుకుని పిచ్చి పట్టిన దానిలా నవ్వుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇలా రోహిణి నవ్వుకోవడం చూసి విద్య షాక్ అవుతుంది. ఇక మరోవైపు మన ఇంట్లో మొదటి మహిళా వ్యాపారవేత్తవి నువ్వే. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే జరిగింది తెలుసా? అని మీనతో బాలు అంటాడు. అవునండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇదంతా జరిగింది. ఎక్కడో గుడి మెట్ల కాడ పూలు అమ్ముకునేదాన్ని. ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇదంతా మీ వల్లే జరిగింది. నన్ను ప్రోత్సహించి నా వెంట నిలబడ్డారు. నా విజయం వెనుక మీరే ఉన్నారు అని మీనా చెప్తుంది. ఇక విజిటింగ్ కార్డ్‌ని కూడా తయారు చేసి మీనాకిస్తాడు బాలు. ఇవి ఉంటే చాలా మందికి మన గురించి తెలుస్తుందని బాలు చెప్తాడు. నేను మామూలు టాక్సీ డ్రైవర్‌నే కావచ్చు కానీ నా భార్య పెద్ద బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవడంలో గర్వంగా ఉంది. నాకెప్పుడు నీ గురించి, నీ బిజినెస్ గురించి ఆలోచనలు. నీ పేరు పక్క రాష్ట్రాల్లో కాదు, పక్క దేశాల్లో కూడా వినిపించాలి అని బాలు అంటాడు. ఇక బాలు మాటలకు మీనా ఎమోషనల్ అవుతుంది. చాలామంది భర్తలు అసలు భార్యల్ని తక్కువ స్థాయిలోనే ఉండాలని చూస్తారు. పురుషాధిక్యత చూపిస్తారు. మీరు మాత్రం నేను ఆకాశమంతా ఎత్తుకు ఎదగాలని చూస్తున్నారు. మీరు నా స్థాయిని పెంచాలని చూస్తున్నారు అంటూ మీనా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు గుళ్ళో ప్రభావతి వేషం చూసి రోహిణి నవ్వుకుంటుంది. ఇక మనోజ్ అయితే ఆది మానవుడిలా ఒళ్ళంతా వేపమండలు కట్టుకొని వస్తాడు. మనోజ్‌ని చూసి ప్రభావతి, రోహిణి నవ్వుకుంటారు. రాతి యుగపు మనిషిలా దిగి వస్తున్నాడంటూ కౌంటర్‌లు వేస్తుంది ప్రభావతి. నాకీ తిప్పలన్నీ ఏంట్రా అని ప్రభావతి అంటుంది. ఇదంతా మన మంచికే కదా అని మనోజ్ అంటాడు. ఏంట్రా ఈ శిక్ష? చేతులు కాలిపోతున్నాయని ప్రభావతి అంటుంది. ఇక చేతిలో నిప్పుల కుండని పట్టుకొని గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమ్మ కాలుతుంది అని మనోజ్ అంటే నాకు మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లు ఉందా అని ప్రభావతి కౌంటర్‌లు వేస్తూ ఉంటుంది. ఆకులు కట్టుకున్న ప్రభావతిని చూసి మీనా షాక్ అవుతుంది. ఎవరు ఈవిడ ఆకులు కట్టుకుంది అని బాలు మరింత షాక్ అవుతాడు. ఇక మనోజ్‌ని చూసి మీనా నోరెళ్ళబెడుతుంది. వీడేంటి ఇలా ఉన్నాడు? రాతి యుగానికి దగ్గరగా ఉన్నాడు. ఆకులు రాలే కాలం ఇది. ఆకులు రాలిపోతే ఎలా అని వారిని వీడియో తీస్తాడు బాలు. మన ఇంట్లో ఇద్దరు ఆదివాసులు ఉన్నారని నాకిప్పుడే తెలిసింది అని బాలు అంటాడు. కడుపు మంటతో బిర్యానీ తినలేదని అనుకున్నాను. నిజంగానే దీక్ష చేస్తున్నారేమో అని మీనా అంటుంది. నష్టం వస్తుందంటేనో, లాభం వస్తుందంటేనో ఇలా చేస్తుందని ప్రభావతి గురించి బాలు అంటాడు. ఈ వీడియోని అందరికీ చూపిస్తానని బాలు ఇంట్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని సత్యం అడుగుతాడు బాలుని. క్రీస్తు పూర్వానికి, రాతి యుగానికి అని బాలు తన స్టైల్‌లో చెప్తూ ఉంటాడు. కోతి ఏమైనా కరిచిందా? అని రవి అడుగుతాడు. కోతి నుంచే కదా మనిషి వచ్చాడు అని ఆకులు కట్టుకున్న కోతుల్ని చూశా అని బాలు అంటే ఈ కాలంలో అనాగరికులా అని శృతి షాక్ అవుతుంది. ఇంతలో మనోజ్, రోహిణి, ప్రభావతి కూడా వస్తారు. ఇక గుళ్ళో తీసిన వీడియోని ల్యాప్‌టాప్‌లో పెట్టి మరీ అందరికీ చూపిస్తాడు బాలు. వేదవతి, వేపవతి మీ వేప వస్త్రములు ఎచ్చట పెడితిరి అని ప్రభావతిని అడుగుతాడు బాలు. క్రీస్తు పూర్వంలో ఆది మానవులు మీలానే ఉండేవారా అని మనోజ్‌ని అడుగుతాడు బాలు. నాకేం తెలుసు అని మనోజ్ అంటే మనోజ్ వీడియోని చూపిస్తాడు బాలు. వీడెవడో ఆదిమ మానవుడు అని సత్యం షాక్ అవుతాడు. ఇక ప్రభావతి, మనోజ్‌లను చూసి సత్యం పగలబడి నవ్వేస్తాడు. రవి, శృతి ఇలా అందరూ నవ్వుకుంటారు. ఆకులు, అలములు అన్నీ దారిలోనే మింగేశావా అని బాలు అడుగుతాడు. ఇదంతా ఏంటి? మీకు బుద్ధి లేదా? సిగ్గనిపించలేదా? అని సత్యం ఫైర్ అవుతాడు. ఇదంతా ఎందుకు చేశారు అని సత్యం నిలదీస్తాడు. ఇదంతా మంచి కోసమే కదా చేశాను అని మనోజ్ అంటాడు. షాప్ ముందు ఎవడో 3 గుడ్లు పెట్టాడని మనోజ్ చెప్తాడు. కోళ్ళు గుడ్లు పెడతాయి. మనిషి ఎందుకు పెడతాడు? అని బాలు కౌంటర్ వేస్తాడు. స్వామీజీకి చెప్తే అవి అవే అని కన్ఫర్మ్ చేశాడని మనోజ్ చెప్తాడు. అయితే ఏమవుతుందంట అని బాలు ప్రశ్నిస్తాడు. నా బిజినెస్ పోతుందంట. అమ్మ ప్రాణం పోతుందంట అని మనోజ్ అంటాడు. వాడి జాతకం వాడికే తెలియదు. ఇలాంటివి ఎవడ్రా చెప్పాడు అని బాలు ఫైర్ అవుతాడు. నమ్మే వాళ్ళుంటే ఇలానే చెప్తారు. నమ్మే వాళ్ళది తప్పు అని మీనా అంటుంది. నమ్మితే దైవశక్తినే నమ్మాలి. ఇలాంటి వాటిని నమ్మకూడదని సత్యం చెప్తాడు. మేం చేయాల్సిన పరిహారం చేశాం. త్వరలోనే అన్నీ బయటపడతాయి అని మనోజ్ అంటాడు. ఇంతలోనే ఆఫీస్‌లో పనిచేసే అసిస్టెంట్ వచ్చి అసలు నిజం చెప్తాడు. మన షాప్ పక్కన ఏటీఎంలో పనిచేసే తాత తెలుసు కదా! అతని మనవడు ఆ గుడ్ల మీద బొమ్మలు గీశాడట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం మర్చిపోయి అక్కడ పెట్టారట అని అంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మనోజ్ తెల్లమొహం వేస్తాడు. సత్యం, రవి, బాలు ఇలా అందరూ పగలబడి నవ్వేస్తూ ఉంటారు.
ఇంక మరోవైపు మీనని మురళి వెంటాడి విసిగిస్తూ ఉంటాడు. ఈసారి ఏకంగా మీనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. "మీరు చాలా అందంగా ఉన్నారు. అంటే మీ మనసు చాలా మంచిది. మీరెక్కడ ఉంటే అక్కడంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని చూడగానే నాకు ప్రమోషన్ వచ్చింది. మనస్ఫూర్తిగా ఇదంతా చెప్తున్నాను. మీ పేరు నాకు తెలియదు. అందుకే నేను మీకు ఓ పేరు పెట్టుకున్నాను. లక్కీ అని పేరు పెట్టుకున్నాను. ఈ విషయం చెప్పాలని వచ్చాను. చెప్పాను. వెళ్తున్నాను" అని వెళ్ళిపోతాడు. ఇక అదే విషయాన్ని బాలుకి ఫోన్ చేసి చెప్తుంది మీనా. ఇక మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.